దీపక్ గారిని నేను అడిగాను, సో ఇందులో బోల్డ్ కంటెంట్ ఉంది, అడల్ట్ కంటెంట్ ఉంది. అంటే ఒక టీనేజ్కి కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఫ్యామిలీతో కలిసి చూడగల సినిమా అయినా, బికాస్ నవ్ ఇట్ ఈస్ బోల్డ్ కంటెంట్ ఇస్ టూ మచ్. అంటే అలాంటివి చెయ్యకుండా సినిమాని చూపించలేరా? నేను ఒక మాట అడుగుతాను, మీరు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా మ్యారేజ్ అయిందా? డెఫినెట్లీ ఇద్దరు ఉన్నారు సార్. ఈ మధ్య మా బ్రదర్దే మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అప్పుడు ఒక 10 రోజులు 10 రోజులు అక్కడే ఉండుంటాం కదా మనం. మ్యారేజ్ అని తెల్లారి వాళ్ళకి శోభనం పెట్టుంటారుగా. ఓకే, హిట్ పెట్టారు సార్. పెట్టారు మన అందరికీ తెలుసుగా ఏం జరుగుతుందో లోపల. చిన్నపిల్లోడికి కూడా తెలిసి ఉంటుందిగా, అయినా జరుగుతుందిగా. అంటే అక్కడ బూత్ కనిపించదు, అంతే డిఫరెన్స్. ట్రూ, అక్కడ బూత్ కనిపించదు, అది ఒక కార్యం, అంటే ఒక ఫార్మాలిటీ. దట్స్ ట్రూ. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్, నేను కాదనట్లేదు. బట్ ఆన్ 70mm మీరు చెప్పిన పాయింట్ నేను చెప్తా. ఓకే, వాళ్ళకి జరిగింది ఆ కార్యం ఏదైతే ఉంటుందో అది 4 గోడల మధ్య, ఈవెన్ దో 4 గోడల జరుగుతుంది. ఎవ్రీవన్ నో సిట్ అంటున్నాను. ఆ రోజు ఉన్న 70 మందో 100 మందో అందరికీ తెలిసి ఏం జరుగుతుంది అన్నది డెఫినెట్లీ తెలుసు. బట్ చిన్నపిల్లల్ని కానీ ఎల్డర్స్ ఎవరైనా ఉంటారో అన్మ్యారీడ్ పీపుల్స్, వాళ్ళని పంపించేస్తారు కదా. పంపించడం అంటే ఎక్కడికి పంపిస్తారు? పెళ్ళిళ్ళు వదిలేసి. వాడికి ఇప్పుడు 6 ఏళ్ళోడు 7 ఏళ్ళోడికి తెలియకపోవచ్చు, కానీ 10-12 ఏళ్ళోడికి తెలుస్తూ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందని. సో అంటే నా చెప్పడం ఉద్దేశం ఏంటంటే అక్కడది ఆర్గానిక్. నా సినిమాలో కూడా ఆర్గానిక్. అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది అంటున్నా. ఓకే, అంటే దాన్ని అవాయిడ్ చెయ్యలేకపోయారా? బికాస్ ఈ క్వశ్చన్ మీకు చాలా మంది అడిగారు. యా, సో దాన్ని అవాయిడ్ చేయకుండా మీ కథని మీరు, అంటే సిద్ధార్థ్ రాయ్ని మాకు పరిచయం చేయలేదు. సిద్ధార్థ్ రాయ్ క్యారెక్టర్ ఏమర్థమైంది మీకు? అంటే నా వరకే కదా అర్థమైంది. క్యారెక్టర్ డిఫైన్ చేశాను నేను. టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. వాట్ ఈ హీట్స్ లాజిక్ స్లీప్స్, తిండి నిద్ర సెక్స్ తప్ప వాడికి 3 ఏమీ అవసరం లేదు అని చెప్పాను నేను. తిండి నిద్ర సెక్స్ వాడు 3 అయినప్పుడు, వాడు యాక్ట్ 3 అయినప్పుడు నేను కథ దేని మీద చేయలేదు. దేని మీద అసలు ఎందుకు సిద్ధార్థ్ అలా మారాడు అన్న పాయింట్ ని మీరు చూపిస్తారా? డెఫినెట్ గా ఉంటుంది. అది లేకపోతే సినిమా అసలు మీకు రీచ్ కూడా అవ్వదు. ఓకే, అసలు ఎందుకు ఈ కథ జనాల్లోకి తీసుకురావాలనుకున్నారు? వై? ఎన్నో కథలు ఉండగా ఎందుకు సిద్ధార్థ్ రాయ్నే పరిచయం చేయాలనుకున్నారు? ఈ కథే నాకు బాగా ఎక్సైట్మెంట్ వచ్చింది. అంటే దేనివల్ల? బికాస్ ఈ జాన్రా కథలు, అంటే నేను సిద్ధార్థ్ అనే చెప్పను, ఇలాంటి ఒక లవ్ స్టోరీస్ కావచ్చు, లవ్ స్టోరీస్ కావచ్చు, నిజ జీవిత కథలు కావచ్చు, చాలానే వచ్చాయి మనకి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫిక్షనల్ అయినప్పటికీ 7 బృందావన్ కాలనీ కావచ్చు, అండ్ అర్జున్ రెడ్డి కావచ్చు, అండ్ లవ్ బేసిక్ కాకపోయినా లవ్ క్యాన్ బి ఎనీథింగ్. సో యానిమల్ కావచ్చు, అండ్ మన్నా మజిన్ ఇంకొకటి ఏదో సినిమా వచ్చింది, సంథింగ్ రిలేటెడ్ టు దిస్ ఓన్లీ. సో ఇన్ని కథలు వచ్చిండగా సంథింగ్ డిఫరెంట్ జనరల్ రాకుండా వై సిద్ధార్థ్ రాయ్ని తీసుకొస్తున్నారు? ఇన్ని చూసేదాకా మళ్ళీ ఇంకోటి అలాంటిది డిఫరెంట్ గానే చేద్దాం. ఇంకోటి అడుగుతాను, 7 చూసారు కదా, నచ్చిందా మీకు? బాగా నచ్చిందా? ఇమాజిన్ అమ్మాయి పెళ్లి పెట్టుకొని లవర్తో బయటికి వెళ్ళి ఒక రోజు ఆడితో పడుకుని ఆడికి పడక సుఖం ఇచ్చేసింది. ఇమాజిన్ ఆ అమ్మాయి అక్కడ చనిపోలేదు అనుకోండి, ఏం చెప్పాలనుకున్నా డైరెక్టర్ అక్కడ? మీరు చెప్పండి నాకు. డైరెక్టర్ అక్కడ అమ్మాయి చనిపోలేదు అనుకుందాం, పడక సుఖం ఇచ్చి వెళ్ళిపోయింది అమ్మాయి, వాళ్ళు వీళ్ళు వేరే పేరు, సినిమా ఎండ్ అయింది అనుకుందాం. డెఫినెట్లీ దట్ విల్ బి అటర్ ఫ్లాప్ మూవీ. రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టే కదా. డెఫినెట్లీ అంతే కదా. అట్లా మీరు అది చనిపోయింది కాబట్టి మీకు ఆ రాంగ్ మెసేజ్ రీచ్ అవ్వలేదు. అర్థమైందా మీకు? ఆ డెత్ సింపతి క్రియేట్ చేసింది, ఆ తప్పునంతా నెగెట్ చేసేస్తుంది. ఓకే ఓకే, నేను ఈ కోణంలో ఇప్పుడు ఆలోచించలేదు. అంతే కదా. మీరు అంటే నేను చెప్తుంది నిజమే కదా, మీరు తెలుస్తుంది, అర్థమవుతుందా? అవునవును. అది కాక డెత్ లేకపోతే మీకు రాంగ్ మెసేజ్ సినిమా. ఆ డెత్ ఉంది కాబట్టి మీకు, అంటే చచ్చిపోయిన వాళ్ళందరినీ మంచోళ్ళు అంటాం మనం, చచ్చిపోయిన వాళ్ళందరినీ మంచోళ్ళు అంటాం, వాళ్ళు ఎంత చెడ్డోళ్ళు అయినా. డెత్ నెగేట్స్ ఆల్ నెగటివిటీ అండ్ ఓన్లీ రిమైన్స్ ద పాజిటివ్ థింగ్స్ విచ్ యు టెండ్ టు మెమరైజ్ ఇట్. సో అలా ఏ సినిమా చెప్పినా కూడా దాని కంక్లూజన్ ఒకటి ఉంటుందండి, అది చూసాకే మాట్లాడండి.